మాఘ పురాణము 23వ అధ్యాయము 22వ అధ్యాయ విషయము కొనసాగింపు. ఇది కృష్ణమద మహర్షి జహ్నువుతో ఇంకా ఇలా అనుచున్నారు. పారిజాత పుష్పములకై వెళ్లిన యక్షుడు ఇంకను రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడిని విచారించెను. పారిజాత పుష్పముపై ఉన్న ఇష్టం అధికమగుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకుని వచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. దానిని స్వర్గమునకు తీసుకుని పోదలిచిరి. ఆ మహోత్సాహములో శ్రీహరి పూజ నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి. ఫలితముగా దివ్య శక్తులను కోల్పోయిరి. శక్తిహీనులెరి. ఇంద్రాదులు ఇంకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకలింపదలిచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును కూడా శక్తిహీనులై పడి ఉండిరి. మరునాటి ఉదయమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యము విచారము పొందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులకైనా గొప్పవారు కదా. ఇంతటి స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యము ఏల చేసితిరి. మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనంగా తీసుకొని పోదలుచుట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమును కాశపడి భూమిపై వ్రాలి దానిని తీసుకుపోయినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగలించి ఇట్టి పరిస్థితి మీ పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటి ఎట్టిదియో చెప్పమని అడిగిరి. సత్యజిత్తు వారికి ఏమీ సమాధానమును చెప్పక తమ ఆశ్రమునకు పోయేరి. ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుట 11 దినములు గడిచిపోయెను. వారికి ఆ కాలమున అమృత ఆహారము లేదు. కామధేనువు ఇచ్చు మధుర క్షీరము లేదు. కల్ప వృక్షము చింతామణి ఇచ్చు పుష్టికరమైన భక్ష్య భోజ్యములు లేవు. మిక్కిలి దీనులై ఉండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను చల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించి వేసేను. తానేమి చేయవలనో దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది కనుక ఎట్లు తొలగింపవలయునో తెలియక దీనులై ఉన్న దేవతలపై జాలిపడెను. శ్రీహరిని యథాపూర్వముగా పూజించుచు తనును భార్యయును ఆహారము తినకుండా ఉండిరి. నిరాహారులై ఉండిరి. ఈ విధముగా సత్యజిత్తును కూడా 11 దినములు నిరాహారులై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణునే తలుచుచూనే ఉండిరి. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున తిరుగుచు దేవతలు గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దుర అవస్థ పోవును అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్తుతించెను. నారద కృత విష్ణుస్తుతి. ఆర్తత్రాణ పరాయణాయ భవతే నారాయణాయాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయచేశాయ చ మిత్రానేక హిమాంశు పావక మహాభాసాయ సౌఖ్యప్రదే శ్రీమత్ సంకజ పత్ర నేత్ర విలసత్ కృష్ణాయ తుభ్యం నమః అంటూ ఇంకా విష్ణుస్తుతి కొనసాగించెను. నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరియు ఏమీ ఎరుగని వారి వలె నారద స్వాగతము. ఇప్పుడు ఎందులకి స్తుతి? నీకేమి కావలేనో చెప్పుము. ఏమి చేసినా నీకు సుఖము అగునో అది దేవాసురులు సాధింపజాలనిది అయినను నీకు సమకూర్చెదను అని చెప్పమని అడిగెను. నారదుడును తల వంచి ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపద పాలైనరు. నారదుడు తల వంచి ఇంద్రాదులు చేసిన తప్పు పనిని వారికి వచ్చిన ఆపదను చెప్పిరి. భూమి ఎందు పారిజాతము వృక్షం ఒకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మృతులై వాణ్ణి ఎందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము స్త్రీల కోరికలను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో బాటు వెళ్లి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడుతుల వలె దేవతాగణముతో పడి ఉన్నారు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై ఉన్నారు. భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయయుంచి క్షమించమని రక్షించమని కోరిరి. నారది మాటలు విని శ్రీహరి నారద అమృత కలశం నుండి తొనికిపడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షముగాను తులసిగాను అయినది. నా రెండును అమృతం నుండే పుట్టినవి. 2 మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తును ఆ మొక్కలను సంరక్షించుచు మనోహరమైన పుష్పవాటికను తయారు చేసెను. సత్యజిత్తు ఆ పుష్పములను దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత తన కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండు ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారముగా పుష్ప సంపదను త్రిలోకాధిపతి యగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరికి సత్యజిత్తు నన్ను అర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో చల్లగా భోగలోలుసుడైన ఇంద్రుడు వాని నిర్మాల్యమును కూడా దాటిను త్రొక్కెను. ఇన్ని దోషములు త్రిలోకాధిపతి యగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలుసుకుని తెలియక గాని దాటిన తొక్కిన ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చెయ్యనో తెలియక తానును భార్యతో పాటు
పాటు నిరాహారుడై నన్ను అర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతపానం లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారి భార్యను కూడా అలాగే ఉన్నారు. దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము అర్చించుచునే ఉన్నారు. నేడు 11వ దినం అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసముండి నా అష్టాక్షరి మంత్రమును జపించుచు జాగరణ చేసినచు నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు, ఎవరైనను అంతే. ఏకాదశి నాడు ఉపాసముండి జాగరణ చేసి ఆ మంత్రమును జపించినచో వారికిని కోరినది ఇచ్చిదెను అని విష్ణువు సమాధానము ఇచ్చెను. నారదుడు ఏమియును మాట్లాడలేక తన దారిన పోయెను అని కృష్ణమద మహామోహిని జహ్నువునకు చెప్పిరి. సర్వే జనా సుఖినో భవంతు.